బ్రేకింగ్ న్యూస్ తిరువురు వివాదంపై పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అంటున్నారు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు. విభేదాలకు కారణమైన అన్ని విషయాలను క్రమశిక్షణ కమిటీకి తెలియజేశాను అన్నారు ఆయన. కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా స్పష్టంగా చెప్పాను అన్నారు ఎమ్మెల్యే కొలుకుపూడి. మంగళగిరిలో కేంద్ర కార్యాలయంలో సుమారు 4 గంటల పాటు జరిగిన విచారణలో ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని అంశాలపైన రుజువులు సమర్పించాను అన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అటు తిరువూరు వివాదంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు ఎంపీ కేశినేని చిన్ని. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఆయన. సుమారు 20 నిమిషాల పాటు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది క్రమశిక్షణ కమిటీ ముందు స్పష్టంగా వివరించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇవాళ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం సందర్భంగా మహిళా క్రికెట్ జట్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సన్మానించడం కూడా జరుగుతుంది. చరణి మన కడప అమ్మాయి ఎల్లుండ విజయవాడ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలిసి ఆ అమ్మాయికి తీసుకువచ్చి చక్కటి స్వాగతం ఇస్తానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెడీగా ఉంది. తప్పకుండా దేశ ప్రతిష్ట మారుమోగే విధంగా ఇవాళ ప్రపంచ కప్పు సాధించిన మహిళా క్రీడామణులందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం. చూసారా కేశినేని చిన్ని మాట్లాడిన మాటలు? ఆయన ఈరోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణల గురించి, ఆయనపై కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల గురించి క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఏం చెప్పారు అన్న విషయం గురించి మాట్లాడతారు అనుకుంటే ఆయన మహిళా క్రికెట్ సభ్యులను అభినందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వివాదం గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ కెమెరాస్ ముందు కాకుండా ఆయన చెబుతున్నది, నేను విచారణ కమిటీకి అన్నీ వివరించాను అని కేశినేని చిన్ని చెప్పారు. అదే సమయంలో కొలికపూడి చెప్తున్నారు, నేను విచారణ కమిటీకి అన్ని ఆధారాలు చూపించాను అని. కానీ ఈ వివాదం ఏంటి అనే విషయం గురించి మాత్రం కేశినేని చిన్ని ఏమీ మాట్లాడకుండా మహిళా క్రికెట్ టీంను అభినందిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతోంది? క్రమశిక్షణ కమిటీ ముందు కేశినేని చిన్ని ఎటువంటి వివరణ ఇచ్చారు? క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి శ్రీనివాస్ ఎటువంటి ఆధారాలను చూపించారు? ఇదే విషయంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, క్రమశిక్షణ కమిటీకి ఎటువంటి ఆధారాలను కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చారు? కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఏంటి? కేశినేని చిన్ని దాని గురించి మాట్లాడకుండా మహిళా క్రికెట్ టీంకి అభినందనలు తెలియజేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? క్రమశిక్షణ కమిటీ ముందు ఉన్న వివరాలు ఏంటి, ఆధారాలు ఏంటి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదానికి దాదాపుగా క్రమశిక్షణ సంఘం కావచ్చు, టీడీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టినట్లు కూడా కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు క్రమశిక్షణ సంఘం ఎదుట 2 నేతలు హాజరైతే తిరువురు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు 8వ తేదీన 10,000 మందితో ర్యాలీ చేస్తామని చెప్పి కూడా ఒక బాంబు పీల్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కొలికపూడి శ్రీనివాస్ ని దాదాపుగా 3 గంటల పైగా కూడా క్రమశిక్షణ సంఘం ఎదురే ఆయన పూర్తి స్థాయిలో వివరాలు, ఎవరైతే తిరువురు నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఎవరైతే సుఖవాసి శ్రీనివాస్, ఆయన తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు, అలాగే ఎంపీ బినామీగా ఉన్న కిషోర్, వీరిద్దరూ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు, వారు ఎంపీ పేరు చెప్పి చేస్తున్న దందాలేంటి, అక్రమాలేంటి అనే దానికి సంబంధించి 200 పేజీలకు సంబంధించిన వివరాలని క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దాంట్లో కేశినేని చిన్ని పిఏగా చెప్పుకున్న కిషోరు, అలాగే సుఖవాసి శ్రీనివాస్, వీరిద్దరూ నియోజకవర్గ నేతలతో ఏ రకంగా వాట్సాప్ చాట్ చేశారు, ఎవరెవరితో ఏమేమి చాట్ చేశారు, ఓన్లీ వాట్సాప్ చాట్ సంబంధించే 70 నుంచి 80 పేజీలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలో తన దళిత సంఘానికి సంబంధించిన నేతని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అగ్రవర్ణాలు తనపై ఆధిపత్య పోరు చెలాయిస్తున్నారు, తన తప్పు లేకుండా తనను ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తున్నారు,
తన నియోజకవర్గంలో ఎంపీకి ఏం సంబంధం, ఆయన అనుచరులకు ఏం సంబంధం, దీనిపై క్లారిటీ ఇవ్వాలి. అలాగే తాను ఇటీవల సీఎం చంద్రబాబుని కలిసినప్పుడు కూడా నియోజకవర్గంలో నీ పనితీరు బాగా ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారు. 10 రోజుల వ్యవధిలోనే ఎందుకు ఈ రకమైన మార్పు వచ్చిందో మీరే చెప్పాలని చెప్పి క్రమశిక్షణ సంఘాన్ని గట్టిగా నిలదీసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారమే మిమ్మల్ని పిలిచి మీ వద్ద వివరాలు సేకరిస్తున్నాం. ఫైనల్ గా మా అభిప్రాయం ఎట్లా ఉన్నా కానీ చంద్రబాబుకి మీ విషయాన్ని చేరవేస్తాము, ఖచ్చితంగా వారం 10 రోజులను దీనిపై క్లారిటీ ఇస్తామని చెప్పి కొలికపూడికి క్రమశిక్షణ సంఘం నేతలు వర్ల రామయ్య కావచ్చు, అలాగే ఆర్టీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, షరీఫ్, ఎమ్మెల్సీ అనురాధ లాంటి నేతలు దీంట్లో 5 సభ్యులు ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఏదైతే కొలికపూడి ఇచ్చిన 200 పేజీలు 75 పేజీల వాట్సాప్ చాట్ సంబంధించి కూడా ఎంపీ కేసినేని చిన్ని దాదాపుగా 20 నిమిషాల పైగా కూడా ఆయన్ని ప్రశ్నించారు. అయితే తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని కిషోర్ సంబంధించి కావచ్చు, లేక సుఖవాస్ శ్రీనివాస్ వీరిద్దరూ కూడా ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి, అలాగే కిషోర్ అనే వ్యక్తి గతంలో కొలికపూడితో పూర్తి స్థాయిలో అంటగాగారు. వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వారి మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు వివాదాలు చెలరేగిన నేపథ్యంలోనే తన పేరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎక్కడా తన జోక్యం లేదు, వారే చేసుకుంటూ తనపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొలికపూడి చేసిన ఆరోపణలకు ఎంపీ కేసినేని చిన్ని కూడా వివరించినట్టు తెలుస్తా ఉంది. ఇరుగురు వద్ద నుంచి కూడా కొలికపూడి ఏకంగా నేను ఆధారాలు చూపించాను అని చెప్తున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కొలికపూడి అంటున్నారు. కొలికపూడి చూపించిన ఆధారాలు కొలికపూడి కేసినేని చిన్నిపై ఏ ఆరోపణలు చేస్తున్నారో వాటిని బలపరిచే విధంగా ఉన్నాయా, లేదు అంటే కేవలం ఆరోపణలు వరకే ఉన్నాయా? రోహిత్, ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సో కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తి కిషోర్, సో ఆయన ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి కిషోర్. సో కిషోర్ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఎంపీ తరఫున. సో ఆయన కిషోర్ చేసిన వాటికి సంబంధించి, అలాగే సుఖవాస్ శ్రీనివాస్ చేసిన వాటికి సంబంధించి 200 పేజీలని ఆధారాలతో సహా పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చాడు. అయితే వీరందరినీ కూడా ఎంపీ కేసినేని చిన్ని పెంచి పోషిస్తున్నారు. ఆయన డైరెక్షన్ లోనే వీరిద్దరూ పనిచేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఉల్లంఘించి మరి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్న అంశాన్ని వారు మర్చిపోయి వారే ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ వాళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారనేది, అంటే ఆయన ఎంపీని బేస్ చేసుకుని వీరిద్దరు ఎంపీ అనుచరులుగా చేస్తున్నారనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. సో ఆయన గతంలో 50 లక్షలు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 5 కోట్ల విషయంలో కానీ ఎంపీ అనుచరులకు ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు. కానీ ఎక్కడా కూడా ఎంపీకి ఇచ్చాను, ఎంపీతో మాట్లాడానని ఎక్కడా కూడా చెప్పట్లేదు. సో ఇక్కడ వీరిద్దరు వల్లే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు క్రమశిక్షణ సంఘం పరిశీలనలో కావచ్చు, లేకపోతే ఆఫ్ ది రికార్డు మనకు తెలుస్తున్న అంశాలు కావచ్చు, సుఖవాస్ శ్రీనివాస్, కిషోర్ అనే ఈ ఇద్దరు వ్యక్తుల మూలంగానే అక్కడ వివాదాలు చెలరేగినట్లు గుర్తించారు. సో వాస్తవానికి వీరిద్దరు వల్లనే ఇటు ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు కొనసాగినట్లు కూడా అర్థమవుతా ఉంది. రైట్ శివ, మొత్తానికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు కొలికపూడి శ్రీనివాస్ను, కేసినేని చిన్నిని ఇద్దరిని విచారించింది. కొలికపూడి శ్రీనివాస్ తన దగ్గర ఉన్న ఆధారాలు పూర్తిగా క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారని చెప్తున్నారు. అలాగే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరణ క్రమశిక్షణ కమిటీకి కేసినేని చిన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన బయటకు వచ్చి మాత్రం క్రమశిక్షణ కమిటీ విచారణకు సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణల గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. కేవలం క్రికెట్ టీం గురించి మాట్లాడి అక్కడికి వెళ్ళిపోయారు. మరి చూద్దాం, ఈ కమిటీ తన రిపోర్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచే అవకాశం ఉంది. ఆ తర్వాత అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.